ప్రీవియస్ సినిమా గుర్తు రాకూడదు, ప్రీవియస్ క్యారెక్టర్ గుర్తు రాకూడదు అని ఒక ఛాలెంజ్ ఉంటుంది. ఆ ఛాలెంజ్ నాకు మొదటి సినిమా నుంచే ఉంటుంది. యాక్చువల్ గా ఏజెంట్స్ అయినప్పుడు అందరూ ఎక్కడన్నా మార్కెట్ లో ఎక్కడికి వెళ్తుంటే ఏజెంట్ అని పిలిచేవాళ్ళు. సో దాన్ని ఎలా బ్రేక్ చేయాలని అన్నప్పుడు జాతిరత్నాలు జోగిపేట శ్రీకాంత్ అనే ఒక క్యారెక్టర్ దొరికింది. సో ఆ జోగిపేట శ్రీకాంత్ కి కొంచెం మాసెస్ లోకి వెళ్ళింది. మనం మల్టీప్లెక్స్ కి దూరం అవుతున్నాం, కొంచెం మల్టీప్లెక్స్ ఆడియన్స్ కి కూడా కొంచెం నచ్చే సబ్జెక్ట్ చేయాలన్నప్పుడు మిస్ శెట్టి మిస్ పోలీసులు స్టాండప్ కామెడియన్ క్యారెక్టర్ దొరికింది. సో ఇవన్నీ క్యారెక్టర్స్ అయిన తర్వాత నేను ఒక ఆంధ్ర సైడ్, ఆ గోదావరి జిల్లాలో ఆ వెటకారం, ఆ ఫ్లేవర్ ఉన్న క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదు. సో ఆ ఎనర్జీ, ఆ సర్కాజం, ఆ హ్యూమర్, సో ఆ క్యారెక్టర్ ఈ రాజులో నాకు కనిపించింది అనమాట. అండ్ ఎంటర్టైన్మెంట్ కి అసలు పొటెన్షియల్ అన్లిమిటెడ్ ఉంది. అండ్ చాలా కొత్తగా ఆడియన్స్ నన్ను చూడగలుగుతారని నేను, మా డైరెక్టర్ మారి, మా రైటర్స్ మేమందరం నమ్మాం. సో మీరు ఈ సినిమా చూస్తే కనుక నా ప్రీవియస్ సినిమాలు ఏవి గుర్తురావు. వెరీ వెరీ ఫ్రెష్ న్యూ క్యారెక్టర్ కనిపిస్తుంది అనగనగా ఒక రాజులో. ఫెంటాస్టిక్. 2026 నీకు ఒక బ్లాక్ బస్టర్ ఇయర్ కావాలని ఐ విషింగ్ అండ్ బ్లెస్సింగ్ ఆల్సో ఎట్ ది వెరీ సేమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీనాక్షి, ఏ క్వశ్చన్ ఫర్ యూ. లాస్ట్ ఇయర్ ప్రియురాలు, ఈ ఏడాది పెళ్లి కూతురు భార్య. నెక్స్ట్ ఇయర్ ఏంటి ప్రమోషన్? నెక్స్ట్ సినిమాలో డివోర్స్. ఇంకేముంటుందండి? నెక్స్ట్ సినిమా నేను నెక్స్ట్ సంక్రాంతి టైంలో చెప్తాను మీకు, కానీ ఈ సంక్రాంతికి ఇదే. నెక్స్ట్ ప్రమోషన్ ఏంటి? ఇల్లాలు, ప్రియురాలు, ఇల్లాలు, నెక్స్ట్ తల్లి. డిపెండింగ్ ఆన్ అవర్ క్రియేటివ్ మైండ్, వాట్ ఈస్ నెక్స్ట్ ఫర్ హిమ్, విల్ డిసైడ్ దట్. హవెవర్ ఈ సినిమా నీకు చాలా మంచి ల్యాండ్ మార్క్ ఫిల్మ్ అవ్వాలి మీ ఇద్దరికి కూడా. ఎందుకంటే మంచి ఫ్రేలోకి, బ్రహ్మాండమైన కాంపిటేటివ్ రేస్ లోకి వస్తున్నారు మీరు. గ్రేటెస్ట్ బుల్స్ మార్కెట్ లో దిగుతున్న టైంలో మీరు కూడా మధ్యలో లేడి పిల్లల్లాగా వస్తున్నారు. కాబట్టి మీకు కూడా అంత మంచి రిసెప్షన్ దొరకాలి. అండ్ యూ షుడ్ బి ఆల్సో టచింగ్ ది టాప్ నాచ్ యాజ్ ఎ ఫిల్మ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. నాగేంద్ర కుమార్ గారు, మీరు ఇలా ఇల్లాలు ప్రియురాలు అని రైమింగ్ లో క్వశ్చన్ అడిగినందుకు మీకోసం మేము ఒక టైమింగ్ తో పాట వేస్తున్నాం. దాంతో స్టెప్ వేసుకుంటూ మీరు ఇందాక స్టెప్ అయిపోయింది. అయినా పాట వేయండి మీరు ఆయన వెళ్తున్నప్పుడు. థ్యాంక్ యూ. మైక్ ఇచ్చేసారా మీరు? థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇప్పుడు మంచినీళ్ళు బ్రేక్ ఏమన్నా కావాలా మీకు? పర్లేదు, పెళ్లిలో ఇదంతా అలవాటే. కొంచెం యా, మేకప్ వాళ్ళు ఎక్కడున్నారు? కొంచెం స్వెట్, పెళ్లి కొడుకు స్వెట్ వస్తుంటే. ఓకే, నెక్స్ట్ చదివింపులకి ఐ రిక్వెస్ట్. యా, నెక్స్ట్ రఘు గారు ఏం చదివించబోతున్నారు అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. రఘు గారు. రఘు గారని ఇక్కడ దాకా వచ్చారు. గ్రేట్. రఘు గారని. రఘు గారు ఆశీర్వదించండి ఫస్ట్. యా, మీరు మా టీవీలో మా సినిమా ప్రమోట్ చేస్తే ఖచ్చితంగా. ఏంది అందరూ ఓన్లీ క్వశ్చన్లు, ఎవరు క్యాష్ తీసుకురాలేదా? గూగుల్ పే, ఆన్లైన్ అంతా. గూగుల్ పే. ఇటు రండి సార్. ఈ సినిమా షూటింగ్, మీ ఎంజాయ్మెంట్ అంతా చూస్తే ఒక ప్రీ వెడ్డింగ్ లాగా అనిపిస్తుంది. మీ నిజమైన పెళ్లికి, మీ పెళ్లి ఎప్పుడు, ప్లస్ ఎంత ఎంజాయ్ చేశారు ఈ సినిమా? మీరు మూర్తి గారు మాట్లాడుకొని వచ్చారా? లేదు, ఈ సినిమా చాలా చాలా ఎంజాయ్ చేసామండి. ప్రీ వెడ్డింగ్ లాగా ఎంజాయ్ చేశారు. అక్కడ వరకే ఎంజాయ్ చేయనిస్తారు, ఇంకా అక్కడ మొత్తం. దాని తర్వాత ప్యాకప్ చెప్పి ఇంటికి పంపిస్తారు. సో చాలా 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 ఎంజాయబుల్ ఫిల్మ్. ఫస్ట్ డే నుంచి మా టీంలో ఉన్న వాళ్ళందరూ కానీ పాజిటివ్ ఎనర్జీస్, వెరీ వెరీ ఆ వైబ్ ఫీల్. కథ చెప్పినప్పటి నుంచి, మీనాక్షి కథ చెప్పినప్పుడు కానీ, టీంలో ఎవరన్నా యాక్టర్ యాక్ట్రెసెస్ ఎవరికి చెప్పినా అందరు ఫస్ట్ రియాక్షన్ ఉంటుంది కదా కథ విన్నప్పుడు. మేము నర్వస్ గా ఉంటాం, అరే ఈ కథ నచ్చుతుందా లేదా, ప్రొడ్యూసర్ సపోర్ట్ చేస్తున్నారు, అందరు నమ్ముతున్నారు. సో ఫస్ట్ నరేషన్ నుంచి అందరూ పడిపడి నవ్వుతున్నారు అనమాట. రావు రమేష్ గారు కూడా వచ్చారో తెలియదు ఈ రోజు. సో అందరూ ఆ నరేషన్ లెవెల్లోనే ఇంత నవ్వుతున్నప్పుడు మాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట. ఓ ఈ సినిమా ఐ థింక్ మనం చాలా ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా ఇవ్వబోతున్నాం అని చెప్పేసి. బట్ ఎగ్జిక్యూషన్ లెవెల్లో కూడా మేము చాలా చాలా అంటే చాలా సార్లు మా డైరెక్టర్ కోప్పడేవాళ్ళం అనమాట. మేము టేక్ మధ్యలోనే కట్ చెప్పేసేవాళ్ళం, నవ్వుకుంటూ అందరు నవ్వుకుంటూ చాలా అసలు మళ్ళీ రీటేక్స్ చేసి. సో అలాంటి ఒక ఎనర్జీ, అలాంటి ఒక లాఫ్టర్ తో తీసిన సినిమా. రేపు మీరు థియేటర్స్ లో అదే ఎనర్జీ, అదే హ్యూమర్, అదంతా మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతారని మేము నవ్వుతున్నాం. మీనాక్షి గారు, మీరు మిగతా చాలా మంది హీరోలతో చేశారు, వరుస సక్సెస్లతో కూడా ఉన్నారు.
నవీన్ తో సినిమా చేయడం అనేది ఎలాంటి స్పెషల్, అంత ఈజీ కాదు. ఎందుకంటే ప్రోమోల్లో కూడా చూస్తున్నాం, ఒక పట్టాన్ని ఒప్పుకోడు షార్ట్ ఓకే అయ్యేదాకా. సో నవీన్ తో పని చేయడం నవీన్ గారుతో పని చేసినప్పుడు ఐ థింక్ ఐ లెర్న్ సో మచ్, ఎందుకంటే ఇది నా ఫస్ట్ టైం ఒక ఫుల్ ఫ్లెడ్జెడ్ కామెడీ రోల్ చేసిన. అండ్ అంటే నేను కొంచెం నర్వస్ గా ఉన్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం ఈ జానర్లో ఫుల్లీ నేను కూడా డైవ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇందాక సంక్రాంతికి వస్తున్నాంలో ఇట్ వాజ్ నాట్ అ కంప్లీట్ కామెడీ రోల్, కానీ పార్ట్ ఆఫ్ అ కామెడీ స్క్రిప్ట్. కానీ ఈ సినిమాలో ఇట్ ఈస్ అ కామిక్ రోల్ లాగా అండ్ అ కామెడీ స్క్రిప్ట్. సో కొంచెం అండ్ అంటే దే సే నో మేకింగ్ పీపుల్ క్రై ఇస్ ఈజీ, కానీ మేకింగ్ పీపుల్ లాఫ్ ఇస్ ద టఫెస్ట్. అండ్ ఐ థింక్ దెర్ ఇస్ సో మచ్ దట్ ఐవ్ లెర్న్. ప్రతిరోజు ప్రతి సీన్ లో ఐ హ్యావ్ లెర్న్ సో మచ్. అండ్ ఐ థింక్ ఆల్ థ్యాంక్స్ టు నవీన్, ఎందుకంటే every time I would come, I would ask him, is this too much? Is this too low? How should I take it? And he would guide me correctly. So I think he's been a very supportive co-actor. And అంటే ఇందాక కూడా చెప్పాను, టూ మచ్ ఫన్ ఆన్ సెట్, అంటే నవ్వుతూనే ఉంటాను అక్కడ సీన్స్ కూడా. సో రియలీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ సో మచ్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్. డెఫినెట్లీ the thing that stands out with him is that he is always wanting to better it, irrespective of how much time it takes. And that is something that is truly beautiful. ప్రోమోస్ లోనే చాలా వరకు కామెడీని వాడేస్తారు అనిపిస్తుంది, సినిమాలో దాచారా? అసలు సినిమాకి ఉన్నది ప్రోమోలో ఏది వాడలేదు ఇంకా. సో సినిమాలో చాలా 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 దాచాం. మేము ప్రోమోలో ఇప్పటి వరకు రిలీజ్ చేసిందంతా ప్రమోషనల్ మెటీరియలే. పాట విజువల్స్ మీరు చూసారు కదా, పాట విజువల్స్ సినిమాలో. బట్ ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ట్రైలర్ కానీ, నెక్స్ట్ రాబోయే సాంగ్ కానీ, ఇంకా మెల్లమెల్లగా యాక్చువల్గా మేము మన లాస్ట్ 2 weeks లో సాంగ్ షూట్స్ లో బిజీ ఉన్నాం. అందుకే ఈవెంట్స్ లో కానీ అక్కడక్కడ మేము ప్రమోషన్స్, మీ షోకి కూడా వచ్చాము ఆ రోజు. సో ఈ రోజు నుంచి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు దాకా మీరు చూసిన విజువల్స్ కానీ, కంటెంట్ కానీ ఇంకా సినిమాలోది ఏది రివీల్ చేయలేదు. సినిమాలో రివీల్ చేయాల్సిన చాలా చాలా ఎంటర్టైన్మెంట్ పొటెన్షియల్ ఉన్నది, చాలా కంటెంట్ ఉంది. అది రాబోయే నెక్స్ట్ 1 week లో డెఫినెట్ గా రిలీజ్ చేస్తాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రఘు గారు, థ్యాంక్ యూ సో ఫోటో మచ్. తీసుకున్నారా? ఫోటో తీసుకున్నారా? తీసారా? ఓకే. తర్వాత రాజు గారికి చదివించడానికి వస్తున్నారు ఆడపిల్ల వైపు నుంచి అన్వర్ గారు. సో చారులత ఫ్యామిలీ నుంచి వస్తున్నారు ఆయన. ఏం చదివిస్తున్నారో చూడాలి. ఓకే, వెల్కమ్ సార్. టీ షర్ట్ అదిరింది, చాలా బాగుంది. తీసుకోండి. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆ చదివించిన పక్కన పెడితే నాగవంశీ గారు కట్నం ఎంత ఇచ్చారండి? నేను కట్నం తీసుకునే అల్లుండి కాదండి, నేను రివర్స్ లో కట్నం ఇచ్చే అల్లుండి. అది నాగవంశీ గారికి ఇచ్చారు. లేదు, రాఘవంశీ గారు మాకు కట్న రూపంలో ఈ సినిమాకి కావాల్సిందంతా ఇచ్చారు. ఈ సినిమా ఒక మంచి సినిమా లాగా రావడానికి కావాల్సిన సపోర్ట్, కావాల్సిన ప్రొడక్షన్ తరఫు నుంచి ఒక మంచి సినిమా రావాలనే కథలో నమ్మి ఈ సినిమా ఫస్ట్ టైం ఆయన విన్నప్పటి నుంచి మా రైటింగ్ ని అప్రిషియేట్ చేసి, రేపు ఎడిట్ లో కూడా వాళ్ళకి ఏం కావాలన్నా ఇవ్వండి అని చాలా చాలా సపోర్టివ్ గా ఈ సినిమా బాగా రావడానికి ఒక మా సినిమా బిహైండ్ ద సీన్స్ లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ పిల్లర్స్ ఈ సినిమాకి మా నాగవంశీ మావయ్య. ఫర్ ఎగ్జాంపుల్ January 14th మీ సినిమా వస్తుంది. ఒకవేళ మీ సినిమా రాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ వద్దండి ఇలాంటి ఎగ్జాంపుల్, ఒకవేళ చిరంజీవి గారి సినిమా, ప్రభాస్ గారి సినిమా ఇలాంటివి అడిగినప్పుడు ఇలా గంట పెట్టారు. శర్వాణి గంట ఇలా ఎప్పుడైనా మీరు ఏదైనా ఆన్సర్ చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా పడితే మేము ఈ గంట మోగిస్తూ ఉంటాం. అవునా? ఒక స్టెప్ కూడా వేయించండి. స్టెప్ కూడా ఇస్తాం. ఇప్పుడు గంట మోగింది కాబట్టి మీరు స్టెప్ వేయాలి. సంక్రాంతికి మిగిలిన 4 సినిమాల్లో ఏ సినిమాకి వెళ్తారు? నాకు వినపడలేదు మీకు. మిగిలిన 4 సినిమాల్లో మీరు ఏ సినిమా చూస్తారు ఫస్ట్? ఒకే రోజు వస్తే, అన్ని సినిమాలు చూస్తాను. ఒకే రోజు వస్తే అన్ని సినిమాలు చూస్తానండి. నేను సినిమా ఒక రోజు 6 సినిమాలు చూసిన హిస్టరీ కూడా ఉంది నాకు. సో అలా ఏం లేదు. ఈ సంక్రాంతికి అదే అంటున్నా కదా, యాక్చువల్గా ఆడియన్స్ కి చాలా కష్టం, ఎందుకంటే మంచి సినిమాలు చాలా ఉన్నాయి. సో అన్ని సినిమాలు గ్యాప్ తో వస్తున్నాయి కాబట్టి, ఇప్పుడు చిరంజీవి గారిది ఐ థింక్ 12th కో ఎప్పుడు వస్తుంది. సో నేనైతే ఫస్ట్ ప్రభాస్ గారి సినిమా చూసి అటు నుంచి చిరంజీవి గారి సినిమాకి వెళ్ళి అటు నుంచి నా సినిమాకి వెళ్తాను. సో బ్లాక్ లో టికెట్లు కొని సినిమాలు చూసిన రోజులు ఉన్నాయి కదా,
మీరు బ్లాక్ లో ఎక్కువ డబ్బులు పెట్టి సినిమా చూస్తుంది ఏ సినిమా చూసారు? నేను ఐ థింక్ బాహుబలి అనుకుంటా. అప్పుడు కూడా బ్లాక్ లో కొన్నారా మీరు ticket? ఫస్ట్ డే దొరకలేదు అప్పుడు నాకు. సో ఐ థింక్ అదే బాహుబలి నాకు. మీనాక్షి గారు, ఈ సినిమా అంతా పోస్టర్ నుంచి టీజర్ వరకు మొత్తం వెడ్డింగ్ వైబ్ కనిపిస్తుంది కదా, మీరు ఎంజాయ్ చేసిన వెడ్డింగ్ మూమెంట్ ఏంటండి మీ లైఫ్ లో? మీ చుట్టాలు కానీ మీ ఫ్రెండ్స్ కానీ? అంటే ఇప్పుడు నిజంగా నాకు ఎక్సైట్మెంట్ ఇది అయిపోయింది, ఎందుకంటే ఎన్నిసార్లు నా పెళ్లి అయిపోయింది ఆన్ స్క్రీన్. సో ఇప్పుడు నాకు పెళ్లికి ఎక్సైట్మెంట్ లేదు. కానీ అది పక్కన పెడితే ఇన్ జనరల్ నాకు అది గెటింగ్ రెడీ నాకు చాలా ఇష్టం, ఈ ఫుల్ ఫన్ వైబ్ లో అది. అండ్ అలా సీన్స్ లో కూడా చేసి నాకు యాక్టింగ్ కి ఎంత స్ట్రెస్ లేదు, ఎందుకంటే యూ జస్ట్ హ్యావ్ టు బీ దేర్, ఫాలో ద రిచువల్స్. అక్కడ అది మన పండిత్ గారు ఉన్నారు కదా, దే హ్యావ్ మోర్ స్ట్రెస్ ఆఫ్ సేయింగ్ దట్ అది నిజంగా ఉందా లేదా, ఎక్కడ కట్ చేయాలి అని. సో అంటే ఐ రియలీ హ్యాడ్ అ గ్రేట్ టైమ్ షూటింగ్ ఫర్ దిస్. అండ్ మీరు అలా చెప్పినట్టు ఉంది, డెఫినెట్ గా ఇది ఒక ఫన్ పెళ్లి సెలబ్రేషన్ వైబ్, పండగ వైబ్ ఉంది. అండ్ సంక్రాంతికి ఇది పర్ఫెక్ట్ స్పేస్ లో ఐ థింక్ ఇట్స్ ఫిట్టింగ్ ఇన్. సో యా. గిఫ్ట్ తీసుకురాలేదా మీరు? తిన రాశారా? సేమ్ అదే నా మీద. అవే ఓకే 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 ఓకే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫోటో గ్యాపా? మీకు నాకు ఇద్దరికి గ్యాప్ వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈసారి ఎలాంటి గ్యాప్ రాకూడదని అని గ్యాప్ టీ షర్ట్ వేసుకొచ్చి మరీ చదివించారు. థ్యాంక్ యూ అన్వర్ గారు. అండ్ నెక్స్ట్ మన ఏమైనా బ్రేక్ తీసుకోవాలా? మనకి ఏం లేదా? లేదు, లేదు, రమ్మ. ఓకే, వెంటనే పిలిచేద్దాం మనం. ఆ ఎనర్జీ బ్రేక్ లేదు అసలు. కుమార్ గారు ఐ రిక్వెస్ట్, ఇప్పుడు నెక్స్ట్ చదివించడానికి కుమార్ గారు వేదిక మీదకి వస్తున్నారు. మన మీమర్స్ వాళ్ళు కూడా వచ్చినట్టున్నారు చాలా మంది. వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వండి, వాళ్ళు కూడా ఏదో గిఫ్ట్స్ ఇచ్చినట్టున్నారు. దీని తర్వాత మనం అలా మధ్య మధ్యలో థ్యాంక్ యూ సార్. టీ షర్ట్ బాగుంది, చాలా బాగుంది. మైక్ ఇదిగోండి. మీ ఎనర్జీ బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. వాళ్ళ ఎనర్జీ నా ఎనర్జీ. కాదు, మీ ఎనర్జీ వల్ల వాళ్ళ ఎనర్జీ జనరేట్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నారు? సూపర్. థ్యాంక్ యా, యూ. ముందుకు కుమార్ రండి, గారు ముందుగా అది ఇచ్చి ఫోటో తీసుకోండి. అది ఇవ్వండి సార్. ఇవ్వడానికే తెచ్చారు కదా కుమార్ గారు. ఇదంతా ఆల్బమ్ చేసి మీ అందరికి పంపిస్తాం. అంటే మీ లవ్ స్టోరీస్ అన్ని కూడా మీ నుంచే స్టార్ట్ అవుతాయి కదా. సో ఈ లవ్ స్టోరీ ఏమన్నా మారిందా? అమ్మాయి సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, రాజు గారు కదా. సినిమాలోనా మీరు అనేది? సినిమాలో ఉన్నాయి. ఓకే, ఇంటిలో మీ ఆన్ స్క్రీన్ లవ్ స్టోరీస్ అన్ని మీ నుంచి స్టార్ట్ అవుతాయి. ఆ. ఈసారి ఏమన్నా మారిందా? రాజుగారు కదా, రాజుగారి వెంట రాణి పడిందా, రాణి వెంట రాజుగారు పడారా? జనవరి 14th. ఇది కూడా చెప్పరా? లేదు, మీరు ట్రైలర్ లో మీకు రివీల్ అవుతుంది. చాలా చాలా కీ ప్లాట్ పాయింట్స్ ఉన్నాయి ఈ సినిమాలో. బట్ డెఫినెట్లీ ఒక చాలా చాలా మంచి లవ్ స్టోరీ ఉంది. అంటే ఈ కామెడీ, ఈ ఎంటర్టైన్మెంట్ వెనకాల అన్ఎక్స్పెక్టెడ్ స్టోరీ లైన్స్ చాలా ఉన్నాయి ఈ సినిమాలో. అండ్ చాలా మంచి లవ్ స్టోరీ ఉంది. గోదావరి స్లాంగ్ ఏమైనా కష్టం అనిపించింది? లేదు, అలా కష్టపడితే మనకి ఏది కష్టం. యాక్చువల్ గా ఏ స్లాంగ్ మాట్లాడాలన్నా కష్టమే. బట్ ఒక్కసారి దాన్ని మనం హార్డ్ వర్క్ చేసి దానికి ప్రెప్ చేసుకొని దాన్ని ఇనఫ్ రిహర్సల్ చేసుకుంటే డెఫినెట్ గా చేయొచ్చు. నాకు ఆ ప్రాసెస్ ఏమన్నా మీకు డిఫికల్ట్ అనిపించింది? అంటే ఈ సినిమా సంబంధించిన వరకు అదొక్కటి క్రాక్ చేయాలనిపించింది మీరు? లేదు, అలా ఏది అంటే ఒకటి డిఫికల్ట్ ఒకటి ఈజీ అని నేను అనుకో, అన్ని డిఫికల్టీ. మనం స్క్రీన్ మీద మీరు చూస్తుంది ఏది సహజంగా అనిపించినా అది ఫస్ట్ టైం చేసినప్పుడు అది డిఫికల్టే. అది దాని తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ అది క్రాక్ చేసి ఇంకొక 1 వీక్ రిహర్సల్ తర్వాత ఇంకొంచెం బెటర్ అవుద్ది, ఇంకో నెల తర్వాత ఇంకొంచెం బెటర్ అవుద్ది. సో ఈ నాకు యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ జోగిపేట్ శ్రీకాంత్ క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు నాకు ఆ యాక్సెంట్ పట్టడం నాకు చాలా కష్టం అనిపించింది ఫస్ట్ 1 month. ఏజెంట్ స్థాయిలో నెల్లూరు స్లాంగ్ చేసినప్పుడు అప్పుడు కూడా నాకు అది చాలా కష్టం అనిపించింది. బట్ ఈవెన్చువల్లీ సినిమా వచ్చినప్పుడు అందరు చాలా బాగుందని ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో అదే ఒక గ్రాడ్యువల్ ప్రాసెస్ అది. ఈ సినిమాలో కూడా ఆ ఫ్లేవర్ అదంతా వీలైనంత వరకు వి ట్రై టు బి ఆనెస్ట్ టు దట్ వరల్డ్. మీ ఎనర్జీ అంటే చాలా ఇష్టం సార్. Thank మీరు లైవ్ లో ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీనాక్షి గారు, సంక్రాంతి సెంటిమెంట్ మళ్ళీ రిపీట్ కొంచెం దగ్గరికి వెళ్ళరా కుమార్ గారు. సంక్రాంతికి సెంటిమెంట్ అయిపోతుందేమో మీకు? అంటే హోప్ఫుల్లీ అండి, ఎందుకంటే ఇది కూడా ఒక మంచి స్క్రిప్ట్, మంచి స్టోరీ లైన్. అండ్ ఫ్యామిలీస్ కి డెఫినెట్ గా దిస్ ఇస్ గోనా బి వన్ ఫన్ ఎంటర్టైనర్. అది ఫెస్టివల్ అయితే లేదా అది ఓకే, కానీ ఈ సినిమా డెఫినెట్ గా వాట్ ఎవర్ టైమ్ ఇట్ కమ్స్ వుడ్ హ్యావ్ బీన్ అ గుడ్ ఫ్యామిలీ ఫేవరెట్ ఫర్ షూర్. సో లక్కీలీ ఇట్ ఈస్ ఆన్ సంక్రాంతి, సో నేను కూడా హ్యాపీ. విష్ యూ గుడ్ లక్ అండి పోతా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఫోటో తీసుకున్నారా?
థ్యాంక్ యూ. ఫోటో తీసుకున్నారు కదా కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనం ఇద్దరిని పిలుద్దాం కదా. అందులో నాగేశ్వరరావు గారు అండ్ తారక్ గారు మీకు చదివించడానికి వేదిక మీదకి వస్తున్నారు. మరి రాజు గారి పెళ్లికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాగేశ్వరరావు గారికి, తారక్ గారికి స్వాగతం పలుకుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. యా, ముందుగా నాగేశ్వరరావు గారు, తారక్ గారు. ఇక్కడ మీ రిసెప్షన్ లో ఇంత రచ్చరంబోలా జరుగుతుంది. మీరు ఎప్పుడైనా ఏదైనా రిసెప్షన్ కి వెళ్ళి అక్కడ రచ్చరంబోలా ఎవరే ఈ వచ్చేస్తున్నట్టు ఈడ నవీన్ గడ్ అనే పేరు ఎప్పుడైనా తెచ్చుకున్నారు? నేను అసలు ఏమంటారు, నా స్ట్రగుల్ టైంలో పెళ్లిళ్ళ దాంట్లో సంగీత్ ఎంసీగా చేసేవాడిని. చాలా వెడ్డింగ్స్ లో బాంబేలో నేను సంగీత్ ఎంసీగా నన్ను పిలిచేవాళ్ళు. సో ఆ రోజుల్లో ఇంకా రూమ్ రెంట్ కి దానికి ఏదో ఒకటి చేయాలి కదా. సో మా ఫ్యామిలీలో కూడా ఇప్పటికి కూడా, ఇప్పుడు కొంచెం షూటింగ్స్ లో కుదరదు కానీ మా ఫ్యామిలీలో ఏ వెడ్డింగ్స్ అయినా కూడా దాని సంగీత్ గానీ రిసెప్షన్ గానీ నాతోటే హోస్ట్ చేయించేవాళ్ళు. అంటే మీరు వెళ్ళకపోతే ఆగిపోయాయి పెళ్లిళ్ళు? ఏంటది? మీరు వెళ్ళకపోతే జరిగాయి కాదు పెళ్లిళ్ళు కానీ. నేను వెళ్ళి చాలా ఆపడానికి ట్రై చేసేవాడిని. అయితే చాలా మంది అడుగుతున్నారు, బట్ నేను ఈవిడ గురించి కోసం మిమ్మల్ని అడుగుతా. సంక్రాంతికి వద్దామని ఫిక్స్ అయ్యి తీసుకున్నారా, లేకపోతే ఫిక్స్ అయిన తర్వాత అలా జరిగిపోయింది? ఆవిడ సంక్రాంతికి అలవాటు కాబట్టి అలా తోసుకుంటే ఇక్కడ దాకా వచ్చేసింది? లేదు, ప్రతి సంక్రాంతికి భోగి మంటలు, ఈ పతంగులు, మీనాక్షి చౌదరి, ఈ 3 కామన్. సో మాకు ఈ సినిమాకి హీరోయిన్ కాస్టింగ్ చేస్తున్నప్పుడు తనని కలిసిన తర్వాత ఈ సినిమాలో క్యారెక్టర్ చారులతకి తన పర్ఫెక్ట్ ఎనర్జీ, తన టైమింగ్ అదంతా పర్ఫెక్ట్ ఉంటుంది అనిపించింది మా అందరికి. సో అందుకు తీసుకున్నాం. ఆ సంక్రాంతి అప్పటికి మేము ఇంకా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నాం అనే ఐడియా ఏం లేదు మాకు. ఫైనల్ గా ఒక క్వశ్చన్, రాజు గారు 7 చేపల్లో ఒక చేప ఎందుకు ఎండలేదు సార్? రాజు గారు 7 చేపల్లో ఒక్క చేప ఎందుకు ఎండలేదు? ఎండలేదు ఎందుకు ఎండలేదు? ఎండలేదేమో ఆ రోజు. నేను ఆ పాఠం చెప్పినట్టు నేను స్కూల్కి వెళ్ళలేదు. సో ఆ రోజు నేను స్కూల్ బంక్ కొట్టానండి. సరే, ఫైనల్ గా మీ చదివింపులు ఏంటంటే విషింగ్ అనగనగా ఒక రాజు ఇన్ 100 crore క్లబ్. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్. మాకు 100 crore స్మైల్స్ వస్తే మాకు చాలా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తారక్ గారు. ఇప్పుడు నాగేశ్వరరావు గారు మీరేం చదివిస్తున్నారు? సార్, గోదావరి జిల్లాలో రాజులు దానాలు చేసి అప్పుల పాలైపోయిన వాళ్ళు చాలా మంది చూశారు. ఈ రాజు గారు పెళ్లి చేసుకుని అప్పుల పాలైపోతాడా? అది మీరు జనవరి 14th గోదావరి జిల్లాలో చాలా ఎలిమెంట్స్ ఉంటాయండి. అంటే మేము ప్రతి ఎలిమెంట్ సినిమాలో క్యాప్చర్ చేయలేదు. బట్ జనవరి 14 నాడు ఈ సినిమాలో మీరు టోటల్ ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్లేవర్ లో మీకు ఏ యాంగిల్ మిస్ అవని ఎంటర్టైన్మెంట్, పండక్కి ఏ యాంగిల్ మిస్ అవని ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ఉంటుంది. నవీన్ పోల్సెట్ అంటే మల్టీ టాలెంటెడ్. ఇందాక మా గీత చెప్పినట్టు సింగరు, డాన్సరు, యాక్టరు, డైరెక్టరు, రైటర్, ఇంత మల్టీ టాస్కర్ ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. మా నవీన్ పోల్సెట్ ని హ్యాండిల్ చేయటం ఈజీనా, టార్చరా? నాకు చాలా ఈజీ. నేను ఏం చెప్తే అది వింటాడు. మిమ్మల్ని వేరే హ్యాండిల్ చేయటం ఈజీనా, టార్చరా? ఏమో మరి అది మీరు వాళ్ళని అడగాలి, డైరెక్టర్ అడగాలి. వాళ్ళని అడగండి. ఇందాక చెప్పింది తన ఎక్స్పీరియన్స్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మల్టీ టాలెంటెడ్ అలా ఏం లేదు. నాకు సరే మీరు కానివ్వండి. నాకు ఫిల్మ్ మేకింగ్ లో నాకు సినిమా అంటే పిచ్చి. సో దానిలో ప్రతిదీ నేర్చుకోవాలి. ఆడియన్స్ ని ఎలా డిఫరెంట్ గా ఎంటర్టైన్ చేయొచ్చు ప్రతిసారి అనేది నేను నేర్చుకోవడానికి నాకు క్యూరియాసిటీ చాలా ఎక్కువ ఉంది. సో మల్టీ టాలెంటెడ్ అలా ఏం లేదు. నేను ప్రతిదీ ఏదన్నా నేర్చుకొని వాళ్ళ ముందు కొత్త రకంగా ఎలా ఎంటర్టైన్ చేయొచ్చు అనేది నేను ఒక 500% ఎఫర్ట్ పెడతా. పక్కన 200 పెడితే నేను 500 పెడతా. అదొకటే. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నాగేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీ ఇద్దరికి చదివించడానికి ఎవరు వస్తున్నారంటే ఇంకో ఇద్దరు వస్తున్నారు. ఆయన రాజేష్ గారు అండ్ ధీరజ్ గారు. ధీరజ్ గారు అండ్ రాజేష్ గారు